ఏపీ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 50% పైగా పెన్షన్లను సచివాలయ సిబ్బంది అందజేశారు. 64,61,485 పెన్షన్ లబ్ధిదారులకు 2,729 కోట్ల రూపాయలు పంపిణీ చేయనుంది ఏపీ ప్రభుత్వం. గ్రామ వార్డ్ సచివాలయ సిబ్బంది ఇప్పటి వరకు 56% పెన్షన్ల పంపిణీ చేశారు. పెన్షన్ల పంపిణీలో శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం జిల్లాలు టాప్ 3లో నిలవగా అల్లూరు జిల్లా చివరి స్థానంలో ఉంది. జోరు వర్షంలోనూ సచివాలయాల సిబ్బంది ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేపడుతున్నారు. రేపు ఆదివారం కావడంతో ప్రభుత్వం ఒకరోజు ముందుగానే పెన్షన్లను పంపిణీ చేస్తోంది. ఏపీలోని పలు జిల్లాల్లో వర్షం పడుతున్నా 100% పెన్షన్లు ఇవ్వాలనే ప్రభుత్వ ఆదేశాలతో ప్రజాప్రతినిధులే స్వయంగా రంగంలోకి దిగారు. మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా పెన్షన్లు పంపిణీ చేశారు. అటు నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం ఇల్లూరు కొత్తపేట గ్రామంలో పెన్షన్లు పంపిణీలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఇక అనంతపురం, అమలాపురం, విజయనగరం, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాలో పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. ఇటు రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలో వర్షంలోనే ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పెన్షన్లు పంపిణీ చేశారు. Gracias.